నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఒరే మామిడి తోట మీ మామదన్నట్టు కథలెందుకురా? మా బాబేసిన బిచ్చంతో బతికే నా కొడుకులు మీరు. చూసావు కాకరిసేసింది సత్యం. లేవర్రా మీరు, నన్ను అసలు నసెట్టకండి. ఇప్పుడు బాగా బిజీ ఉన్నాను నేను. వెళ్ళండి. ఒరే ఎవరితో ఎలా మాట్లాడాలో బుద్ధి లేకుండా పోతుందిరా నీకు, గడ్డి తినే ఎదవా. ఎర్రసీను ఎట్టుకొని వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తున్నావు. గడ్డి తిండం ఏట్రా ఎర్రసీను, మాటలు మర్యాదకు రాని ఏటే. మతిలేని మాలోకం గాడికి మర్యాద ఏంట్రా? అద్దులు దాటేస్తున్నావు నువ్వు. మామిడి తోట గేటే దాటేసాను, ఇంకా నీ హద్దొకట అయి ఎడ్డెదవా. చూసావా మళ్ళీ కాకరిసేసింది సత్యం. ఒరి ఎర్రసీను, నీ దౌర్జన్యం ఎక్కువైపోతుందిరా బాబు. తేల్చుకుందాంలే ఇవాళ. కరెక్టేరా, గుమ్మం దగ్గర కట్టేసిన బర్రెని తెచ్చుకొని ఇంట్లో ఎట్టుకుంటే బరి తగ్గించుకుంటే ఇంకేం చేస్తది? ఇగో ఇలాగే ఎగురుద్ది. ఇప్పుడు ఏంట్రా ఇప్పుడు? ఈ తోట మాది, మా పేరు మీద ఉంది. ఎవరిని పిలుచుకొస్తావో పిలుచుకురా చూద్దాం. ఏముందిరా, చెరిపేస్తే చెరిగిపోద్ది. తోటకి కాఫీ రైట్లు మావే. కాఫీయో టీయో చూసుకుందాంలే మరి. ఏంట్రా ముండా, ఏంట్రా నువ్వు చూసుకునేది ముండా? అనే నేను చూసుకుంటాను ఏటనే, నువ్వు ఎందుకు వచ్చావు అనవసరంగా డ్రెస్? ఈడన్నేసి మాటలంటుంటే పడతావేమిట్రా ముండా? ఈ మామిడి తోట మా బాబు జాగిరిది. ఇవాళ ఎలాగైనా లాక్కుంటాం. మీరు లాక్కుంటే చూస్తూ కూకుంటామేటి? మేమేం దొంగల్లా దొబ్బుకెళ్ళలేదు, దొరల్లా రాయించుకున్నాం. రాయించుకున్నారా బాబు? మా బాబుని మబ్బి పెట్టి రాయించుకున్నారు. చూసావా మళ్ళీ కాకరిసేసింది సత్యం. ఒరే ముండా, ఇదంతా కాదు. ఇన్ని సంగతి చెప్పాలంటే మన ప్రసాద్ గారిని పిలిపిద్దాం. ఆడే కరెక్టెడ్కి. ఆడి బాబు వచ్చినా ఏం చెయ్యలేడులేరా. ఆడి బాబు మా అన్నేరా. ఎవరొస్తారో రండి తేల్చుకుందాం. పదరా ముండా, అన్ని పిలుద్దాం పదా. సర్లే అనయ్య పద. ఖాళీగా ఉండడం చాలా ఈజీ అంటారు కానీ అందరూ మరీ అంత ఈజీ ఏం కాదురా బాబు. టైం పాస్ చేయడం అంటే ఒక యుద్ధం చేసినట్టే. హలో, ఏంట్రా ముండా ఎక్కడున్నావు? నాన్న నేనెక్కడుంటా, ఇక్కడే. సరే అర్జెంటు పని పడింది. ఆ వెంకట్రావు ముండని పట్టుకొని ఊరొచ్చేయి. నాన్న అసలేంటి నువ్వు ఇక్కడ పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నా అనుకుంటున్నావా? టైం పాస్ కాక కింద మీద పడుతున్నా అనుకుంటున్నావా? కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నా, ఫుల్ బిజీ ఉన్నా. నువ్వు రమ్మంటే రావడానికి నేనేం సరంగదరియా కాదు. పెట్టే. ఏమ్రా ముండా, నువ్వే దేశానికి ప్రెసిడెంట్ అన్నట్టు మాట్లాడతావు. ఇప్పటి జనరేషన్ లో ప్రెసిడెంట్ల కన్నా మనలాంటి కామన్ మ్యాన్లకే ఖాళీ లేదు. నువ్వు బిజీ అంటే చంద్రమండలం మీద చంద్రగ్రహణం పట్టినట్టే. అవన్నీ వద్దు, ఇంకా బయలుదేరు ముండా. నాన్న అర్థం చేసుకోవేంటి నాన్న నువ్వు? అక్కడ ఖాళీగా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం కన్నా ఇక్కడొచ్చి మా పంచాయతీ తేల్చు. ఏం పంచాయతీ? ఆ రాంబాబు గారితో మామిడి తోట పంచాయతీ. ఏదో ఒక లడ్డులో పంచాయతీలు పెట్టుకోకపోతే మీకు పొద్దుపోదు కదా. అది లడ్డూలో పంచాయతీ కాదురా, మామిడి పళ్ళ పంచాయతీ. చాలా ఉన్నాయి ఇంకా. సరే వెంటనే బయలుదేరు ముండా. వచ్చి సస్తంలే, నువ్వు పెట్టు. కళ్ళలో నైన కళ్ళగన్నలేదే నువ్వు వస్తావని, మెలకువలో నైనాను కోలేదే నువ్వు వస్తావని. నువ్వు అనుకోకపోయినా వచ్చేసా మామా. నేను నిన్ను పిలవలేదురా పనికి మాలినదేవా. నా డ్రీమ్ గర్ల్ గురించి ఆలోచిస్తున్నా. డ్రీమ్ గర్లా?
కొంపతీసి మన పక్కింటి పని మనిషి పద్మావతి కాదు కదా? ఏంటి మమ్మీ ఛీ, ఎవడీడు? ఛీ, ఛీ. ఒరే అల్లుడు, ఇంత చండాలమైన టేస్ట్ ఉండదురా అల్లుడు నాకు. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో టేస్టుల గురించి ఎందుకు మామ? సర్లే, ఇంతకీ ఎవరా డ్రీమ్ గర్ల్? ఆ? కళ్ళలో వచ్చిన నా రాకుమారి, కల్లో నన్ను పెళ్లి చేసుకొని కైలాసానికి తీసుకెళ్లిన నా దేవకన్య. అంటే మొత్తానికి నీకు పెళ్ళయ్యేలోపు పైకి పోవడం ఖాయమని కల్లో కన్ఫర్మేషన్ అయిపోయిందన్నమాట. ఒరే పనికిమాలినేదవా, ఎప్పుడూ నెగిటివ్ మాటలే. నా సంగతి పక్కనెట్టు, ఎందుకొచ్చావో చెప్పు, ఏం కావాలి? ఆ నాకేం అవసరం లేదు. నాన్న ఫోన్ చేశాడు, ఊరెళ్ళాలంట మామిడి తోట పంచాయతీ చేయడానికి. ఏదో ఒక పంచాయితీ లేకపోతే కుదురుగా కూర్చోరు కదరా వీళ్ళు. పల్లెటూరులో అంతే మామ, పొలం పనులు లేనప్పుడు ఇలా పంచాయతీలు ఎట్టుకుంటూ పాస్ చేస్తుంటారు టైంని. అవునవును, ఏం పని లేకపోతే మనశ్శాంతి ఉండదు కదా. అందరూ నీలా ఉండరు, పనికిమాన్నోళ్లాగా. ఇంకా నా మీద నీ ఏడు పాపితే ఊరికి బయలుదేరదాం. ఆ పద పద. అయినా మనం ఇక్కడ చేసేదేముంది, మా బతుకుల మీద ఏడవడం తప్ప. ఆ ఒరే కుంటోడా, ఒళ్ళంతా వేడి నూనెలో వేసి ఫ్రై చేసినట్టుందిరా. బ్రాండ్ మారిందేమో బాబు గారు, అందుకే తేడా కొట్టుంటది. ఒరే తింగరోడా, అది కాదురా, మామిడి తోట గురించి తలుచుకుంటే రగిలిపోతుందిరా. అవునా? ఎవరురా నువ్వు? అయితే తలుచుకోకండి బాబు గారు. నీ కుంటి బుర్రలో నాకు కాకిరెట్ట, అన్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదురా. ఎందుకు పుడతారో కూడా ఏం చేద్దామండి? ఆ మామిడి తోటలో మామిడి పండ్లు లేపేసి పట్నం వెళ్ళి అమ్మేద్దాం. ఆడికి లాసు మనకు కాసు. అంటే అవన్నీ తెంపాలంటే బాగా లేట్ అయిపోద్ది కదండి. అందులోనూ మళ్ళీ కాయలు కాస్తాయి. ప్రతిసారి అమ్మాలంటే అవ్వదు కదండి. కరెక్టేరా. అయితే ఒక పని చేసేద్దాంరా. ఆ పంచాయతీ అంతా తోటతోనే కాబట్టి తోట మొత్తాన్ని తగలెట్టేద్దాం, దరిద్రం వదిలిపోద్ది. ఇంత లేట్ ఏంట్రా ముండా? మరి రావాలి కదా బాబా, ఊరు దాటి ఊరు. నువ్వేమైనా స్పెషల్ కార్ పంపావా? అది లేదు. వీటికేం తక్కువ లేదు మీకు ముండా. సర్లే నాన్న, ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్లు క్వార్టర్లు ఏంట్రా? ఆడిదంట ఆ పొలం. మీ తాత రాసిస్తే ఆడిదంటాడాడు. అసలు ముందు మా తాతను అనాలి, అనిపించిన ప్రతి ముసల్దాన్ని గోకేశాడు. సర్లే ముండా, ముందెళ్ళి మీ తాత ఫోటోని మొక్కుకొని పద తోటకి వెళ్దాం, ఆడి పంచాయతీ తేలుద్దాం. ఆడి వల్లే తోట పోయింది, మరి ఆన్నే మొక్కాలా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలరా ముండా, పద. ఏంటో తాత, తాత మా ఆస్తులు మాకు కాకుండా చేసావు, పొలాలు పాపులకు పనిచేసావు, చివరికి అయిన వాళ్ళ చేతిలో చిప్ప పెట్టి చచ్చావు. కనీసం ఈ తోటైనా మాకు చెంతకు చేరేలా దీవించు. ఆల్ ద బెస్ట్ రామన్నవడా. వీటికేం తక్కువ లేదులే. రారా బాబు, ఏదో చేస్తావంట చేసి మీ నాన్న బాబాయ్ ఊగిపోతున్నారు. దేవరకోట, పైగా మారుమూల మామిడి తోట. మా తాత మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు, అందుకే ఇప్పుడు నువ్వు మా అందరిని దత్తత తీసుకో. వాణ్ణి వీణ్ణి నన్ను అందరినీ దత్తత తీసుకో. ఆ అదేంటి? శ్రీమంతుడి స్టైల్ అంటారు దీన్ని. మా తాత ఇచ్చిన ఈ మామిడి తోట తిరిగిచ్చేయాలి. మర్చిపోతానని లిస్ట్ రాసుకొచ్చాను, తిరిగిచ్చేయాలి. ఆ మామిడి పండ్లు తిరిగిచ్చేయాలి. ఆ పండ్లు అమ్మాక వచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలి. కొట్టేసిన చెట్లు, వాటి నుంచి వచ్చిన కట్లు తిరిగిచ్చేయాలి. తోటలో పెట్టిన దిష్టి బొమ్మ తిరిగిచ్చేయాలి. దాన్నేం చేస్తావురా అల్లుడు? మామ ఫ్లో డిస్టర్బ్ చేయకు మామ. ఇచ్చేయాలి. ఈ మామిడి తోట మొత్తాన్ని మాకు తిరిగిచ్చేయాలి. మరి మేమేం చేయాలరా? అడుక్క తినాలా? కరెక్టే, తిను, కాస్త కొవ్వు కరుగుద్ది. ఈడి ఎగస్ట్రాలు రోజు రోజుకి ఎక్కువ అయిపోయారా ఈడివి. ఒరే అదంతా కాదు,
ముందు నాకు చెప్పండి, అప్పుడెప్పుడో రాసిచ్చిన తోట గురించి ఇప్పుడు గొడవ ఎందుకు మొదలెట్టారు మీరు? ఏముందిరా బాబు, రాసిచ్చినప్పటి నుండి తోట మీదే కన్నేసి ఉంచారు వాళ్ళు. ఎప్పుడు లాగేసుకుందాం అన్నట్టు. అలా ఏం లేదులేరా ముండా. నీలాంటి వాడికి ముష్టి వేశామని సర్దుకుపోయే మనసున్న మనుషులం మేము. మన ఎర్ర సీనుగాడు ఏదో గొడవ పెట్టుకున్నాడు, చెప్పరా సీను? అంటే అనయ్య, గొడవ పడింది తోట గురించే కాని గొడవ మొదలైంది మాత్రం మామిడికాయలు ఇవ్వరా, ఆవకాయ పచ్చడి వేసుకుంటామని అడిగామనయ్య. ఇవ్వలేదాడు. ఆ? ఏంటి ఏంటి? ఏంటి? అనయ్య, చాలా సరదాగా అడిగామనే. కాదనేసాడాడు, మొహం మీద కోపం వచ్చేసింది మరి. ఒరే బాబు, నేను కాదన్నది తెంపినవిరా బాబు. కొన్ని తెంపుకొని వెళ్ళన్నాను కదా చెట్ల మీద నుండి. ఇంకెక్కడ వినపడతాయిరా నీ మాటలు. తన్నుకొచ్చేసింది కోపం. ఆ? అంటే ఇప్పుడు పచ్చడేసుకోవడానికి మామిడికాయలు ఇవ్వలేదని హైదరాబాద్ నుంచి పిలిపించారు మీరు. ఎంత పని చేశారు బావా మీరు. ఈ మధ్య మంచి మంచి కలలొస్తున్నాయి. ఇక్కడ రాకుండా ఇంట్లో పడుకుంటే కనీసం కలలైనా కనేవాణ్ణి. సర్లేరా, మొత్తానికి నీకు పెళ్లి కాదని నిర్ణయించుకొని కల్లో కోరికలు తీర్చుకుంటున్నావు అన్నమాట. కానీ కనీసం నువ్వన్నా సుఖంగా బతుకు. సర్లేరా ముండా, తోట నువ్వే ఉంచుకొని కొన్ని కాయలు ఇంటికి పంపు, ఆవకాయ చేసుకుంటాం మరి. ఒరే, మీరు ఇంకా ఆవకాయ పొద్దు తినేసి వెళ్ళండి.